కోడిగుడ్డు పులుసు అండి. మనం ఇంత చింతపండు నానేసుకోవాలండి. అంటే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అండి, పెద్ద నిమ్మపండే సైజు వేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఒక 6 గుడ్ల కోసం అండి ఇది. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి, గిన్నెలో ఇదిగోండి ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి. మెంతులు ఒక చిటికెడు వేసుకోవాలి, జీలకర్ర ఒక పావు స్పూను, ఒక స్పూన్ ఆవాలండి వేసేయాలి ఆయిల్లో. కాలుతుందండి. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 4 వేస్తున్నానండి, పెద్ద పెద్ద ఉల్లిపాయలు, లేకపోతే పులుసుకు సరిపోదు. అంటే కోడిగుడ్డు పులుసులోకి ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువ ఉండాలండి. మామూలు పులుసు అయితే ఇంకా వేరే పులుసులు అయితే ఒక్క ఉల్లిపాయ అయినా సరిపోద్దండి. ఉల్లిపాయలు ఏమాత్రం కాలితే చాలండి, ఎక్కువగా కాలకూడదు. చూడండి ఇప్పుడు మగ్గడానికి బాగా మగ్గిపోయినట్టు అయిపోయింది. బ్రౌన్ కలర్కి రాకముందే మనం టమాటాలు వేసేయాలి, ఒక 1 కిలో టమాటాలు. అవి కూడా టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెం టమాటాలు వాడుకుని మొత్తంగా ఇలా వాడుకున్న తర్వాత ఇది పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసి పెట్టానండి ఒకేసారి, మళ్ళీ కలుపుకోలేక. ఇలా నూనెలోనే వాడాలండి కారం, పసుపు కూడా. అంతా కలిపేసానండి. ఒక 5 నిమిషాలు ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా లోలో పెట్టి ఇలా కాలనివ్వాలి, బాగా మగ్గనివ్వాలి. వేసిన మనం కారం, పసుపు ఇవన్నీ, ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఐదు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత పులుసు వేసేయాలి. ఫ్రెండ్స్, కాలిపోయిందంతా, అది మగ్గిపోయింది బాగా. ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టాం కదా, అదంతా పులుసు తీసి పెట్టేశాను, అది వేసేసాను. ఉప్పు ఇంత వేసేయాలండి. ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలి మనం, అది సరిపోదు పులుసుకి. పోసేసుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కగా వచ్చిందాక ఉడకనివ్వాలి. కోడిగుడ్లు వేసేస్తున్నాం. ఇదిగోండి, గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా సగంలో పెట్టేసుకున్నాం అనుకో, లోపల దాకా ఇదంతా వచ్చేసి ఓపెన్ అయిపోద్ది పసుపు జనంతా. ఇప్పుడు మనం పులుసులో వేసేసుకోవాలండి. ఉడుకుతుంది కదా పులుసు, దీంట్లో వేసేసుకోవాలి కోడిగుడ్లు. అవి బాగా ఉడుకునివ్వాలండి. ఇంకా
ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయింది, ఇది చిక్కగా అయిపోయింది చూడండి. ఇలాగ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసి దించేసుకోవాలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా బాగుంటుందండి. చిక్కగా రావాలి, చిక్కగా వచ్చిన తర్వాత ఆపేసేయాలి. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.